పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆయనని ఈరోజు కోర్టులో హాజరుపరిచిన తర్వాత 14 రోజుల పాటు అయితే ఆయనను రిమాండ్ విధించారు. ఆయనకి ఇంకా ఏమేం కేసులు వచ్చాయి, అసలు వాళ్ళ లాయర్ ఏమన్నా వచ్చారా, మరి జగన్మోహన్ రెడ్డికి అంత సపోర్ట్ ఆయన ఏమన్నా వచ్చి మాట్లాడి ఏం జరిగింది అంటే వైసీపీ పార్టీలో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి పొన్నవోలు సుధాకర్ రెడ్డి. సో ఈయన తరపున వాదించడానికి ఇక్కడ కోర్టుకు రావడం జరిగింది. సో అక్కడ దాదాపు ఒక 9 గంటల పాటు సుదీర్ఘమైన వాదనలు జరిగినాయి. సో తర్వాత అక్కడ జడ్జి మాత్రం 14 రోజుల రిమాండ్ మాత్రం పోసాని కృష్ణమురళికి విధించడం జరిగింది. సో ఈ రోజు మార్నింగ్ 5 గంటల సమయంలో రాజపేట్ పోలీస్ స్టేషన్కి అయితే ఇక్కడ ఈయన అయితే తీసుకొచ్చారు. సో ఈయన కేసులో ఎట్లా అంటే అక్కడ ఆయన వినిపించిన వాదనలు ఏ విధంగా ఉన్నాయంటే ఈయనకు బెయిల్ రావాలి, బయటికి తీసుకునే విధంగా చాలా రకాలుగా ట్రై చేశాడంట. కాకపోతే అక్కడ జడ్జి ఏ విధంగా చెప్పాడంటే ఈయన మాట్లాడిన మాటలు సాధారణ మాటలు కావు, ఎదుట ఉన్న వ్యక్తులను కూడా ఈయన అంటే లోబర్చుకునే విధంగా వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యే విధంగా ఒక వ్యక్తి సైలెంట్గా ఉన్నప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడితే, ఎంత నీచమైన మాటలు మాట్లాడితే తను రియాక్ట్ అయ్యి తను కూడా రెచ్చిపోతాడు. సో అంత మించి మాటలు ఈయన మాట్లాడడం జరిగింది. సో ఈ విషయంలో మాత్రం బెయిల్ రావడం చాలా కష్టం అనే విధంగా కూడా జడ్జి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ హైదరాబాద్లో అరెస్ట్ చేసిన తర్వాత తనని మాత్రం ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. సో అక్కడ పోలీస్ స్టేషన్లో దాదాపుగా ఒక 9 గంటల పాటు తనని జైల్లోనే ఉంచిన తర్వాత దాదాపు అంటే మనకు మార్నింగ్ సమయంలో తనని మాత్రం కోర్టులో హాజరుపరిచారు. అది కూడా రైల్వే కోడూరు కోర్టు అనమాట. సో అక్కడ వాదనలు విన్న తర్వాత 14 రోజుల రిమాండ్ మాత్రం ఈయనకు విధించారు. సో తర్వాత ఇప్పుడు మాత్రం ప్రజెంట్ రాజంపేట పోలీస్ స్టేషన్లో అయితే ఉన్నట్టు తెలుస్తుంది. సో మరి తర్వాత ఇంకా ఏం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకుంటాడా? ఆయన చెప్పినప్పటికీ ఇక్కడ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రావడం జరిగింది, కానీ ఆయన ఎంత ట్రై చేసినప్పటికీ కూడా ఇక్కడ పోసాని కృష్ణమురళిని మాత్రం బయటికి తీసుకురావడం మాత్రం కుదరలేదు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు, అది కూడా మంచి విషయాల్లో కాదు చెడ్డ విషయాల్లో. మనము ఇక్కడ పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయిన తర్వాత ఒక్కరంటే ఒక్క పర్సన్ కూడా ఆయన మంచి వ్యక్తి, ఆయన మంచి మాటలు మాట్లాడతారు అంటే కో యాక్టర్లు కూడా ఎవరు మాట్లాడలేదంటే ఆయన పరిస్థితి ఎంత దీనంగా ఉందో తెలుసుకోవచ్చు. సో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందడానికి, ఆయన నుంచి ఎక్కువ మార్కులు పడడానికి ఎలా పడితే అలా మాట్లాడిన తర్వాత నోటికి అద్దు అదుపు లేకుండా వాగిన తర్వాత ఇప్పుడు మాత్రం దానికి సంబంధించిన రిజల్ట్ కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు. సో ఇప్పటికైనా వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఇష్టారీతిన నోరు పారేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికైనా నోటిని కంట్రోల్లో పెట్టుకుంటే ఇలాంటి పరిస్థితి మీకు కూడా రాదు అనే విధంగా చాలా మంది ప్రజలు కూడా వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈయన తర్వాత కొడాలి నాని లైన్లో ఉన్నాడు, పేర్ని నాని కావచ్చు, రోజా కావచ్చు, చాలా మంది కూడా ముందుగా శ్రీరెడ్డి పేరు కూడా వినిపిస్తున్నారు. ఎందుకంటే తను అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి చాలా అంటే తను పార్టీలో వాళ్ళు చేర్చుకున్న లేదా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గురించి ప్రతి ఒక్క రోజు కూడా అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని బూతులు, ఈయన ఎన్ని బూతులు తిట్టాడో అంత డబుల్ బూతులు, ఆమె నోరు తెరిస్తే హుస్సేన్ సాగర్ అనుకోవచ్చు. సో అలాంటి వ్యక్తులను కూడా ఎవరు కూడా వదిలిపెట్టొద్దని పబ్లిక్ కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ పోసాని కృష్ణమురళికి స్వయంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి వచ్చి వాదనలు వినిపించిన తర్వాత కూడా అక్కడ జడ్జి మాత్రం ఏ మాత్రం కూడా ఆయన వాదనని ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈయన చేసిన తప్పు, ఈయన మాట్లాడిన మాటలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి. మరి ముందు ఏం జరుగుతుంది ఈ 14 రోజుల రిమాండ్లో ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.